అందరికీ నమస్తే. అందరికీ హిందూ దళిత సోదరులందరికీ కూడా జై భీములు. ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. అయితే మొన్న 5వ తారీఖు జరిగిన వంటి 119వ జయంతి బాబు జగజీవన్ రావు జయంతి జరగడం జరిగింది. అక్కడ ఏంటంటే బాబు జగజీవన్ రావు గారు ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అసమాధాన మానతలు అణగారిన వర్గాల మీద చేసే దాడుల మీద ఆయన అనేక పోరాటాలు చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలను ఎంతో చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి జగజీవన్ రావు గారు. ఆ మహనీయుడు ఈ దళిత వర్గాలలో పీడింపబడుతున్న ఎవరైతే దళిత వర్గాలు ఉన్నాయో, బాధింపబడి పీడింపబడి అణచివేతకు గురవుతున్న దళిత బిడ్డల కోసం ఆయన చేయని పనులు లేదు. ఆయన గొప్ప మహనీయుడు. కేంద్ర మంత్రిగా 30 ఏళ్ళు ఆయన ఉండడంటే మామూలు విషయం కాదు. ఆయన రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1971 అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన చూపిన చొరవ, ఆయన సాహసం చాలా గొప్పది. అప్పుడు పాకిస్తాన్ మీద మనం గెలవడానికి కారణమైంది. అంత గొప్ప వ్యక్తి మన జగజీవన్ రావు గారు. ఆయన కుమార్తె అయిన మీరా కుమారి గారు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చే దాంట్లో 3 ఉన్నారు కీలకం. ఒకరు సోనియమ్మ, ఒకరు సుష్మా స్వరాజు, మూడో అమ్మ మీనా కుమారి. ఆ మీరా కుమారి గారు స్పీకర్గా పనిచేసిన వారు జగజీవన్ గారి అమ్మాయి కూతురు. అంత గొప్ప నాయకుడు కూతురు కాబట్టి, మహనీయుడు కూతురు కాబట్టి ఆమె నోటి వెనుక తెలంగాణ రాష్ట్రం మరి ఈ రోజు ఏర్పడ్డది. కాబట్టి మనకి ఆయనకి ఇచ్చే గౌరవం ఇంత గౌరవం కాదు. మనం ఆయనని గుండెల్లో పెట్టుకోవాలా. అయితే మన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కొంతమంది వాళ్ళు చేసిన అవమానాల కోసం ఒక పత్రిక, ప్రజాజ్యోతి అనే పత్రిక ఒకటి 6వ తారీఖున ప్రచురించడం జరిగింది. సాక్ష్యాలతో సహా చూపిస్తారు. అయితే ఏమని చెప్తుందంటే జగజీవన్ రావు గారు అంత మహనీయుడికి అవమానం జరిగిందని చెప్పి రాయడం జరిగింది. మరి ఎట్లా జరిగింది అంటే కొంతమంది ఇక్కడ దళితుల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తృప్తిగా పనిచేయాలనే ఆలోచన లేదు. అంటే ఒక పనిని సాటిస్ఫాక్షన్గా ఆయన గొప్పతనాన్ని చాటే విధంగా, ఆయనని గౌరవించే విధంగా, ఆయనని గొప్పతనాన్ని ప్రజలకు తెలిసే విధంగా, అంటే గౌరవించే విధంగా లేవు అని చెప్పేసి అక్కడ ఒక విలేకరి రాయడం జరిగింది, పత్రికా విలేకరి రాయడం జరిగింది. ఆ పత్రికా విలేకరి మామూలుగా ఎవరు కూడా పొగ ఊరికేనే రాదు కదా, అక్కడ అంటుకుంటేనే పొగ వస్తుంది. అట్లనే మీరు చేసిన పనిని బట్టే ఎవరైనా ప్రచురిస్తారు. అంటే ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తారు, ప్రచురిస్తారు, ప్రజలకు తెలిసే విధంగా చేస్తారు. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాబోయే అంబేద్కర్ జయంతి రోజు కూడా మా దేవుడు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయనను కూడా అవమానపరిచే విధంగానే వీళ్ళు చేస్తారేమో అనిపిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఆశలు చూపి జనాలను తీసుకొస్తారని చెప్పి తెలిసింది. వీళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అనేక మందికి, కొంతమంది అక్కడ పెద్దలుగా ఉంటున్నా అంటే దళితులుగా వండుకుంటూ వారు మాత్రమే కుటుంబాలు బాగుపడుతున్న కొంతమంది ఇక్కడ దళితులమని చెప్పుకునే కొన్ని అన్య మతస్థులకు కూడా చెప్తున్నాను నేను. అన్య మతస్థులు కూడా దీంట్లో కలిసి తోడు దొంగలై వీళ్ళు ఏం చేస్తారంటే రేపు జరగబోయే 14వ తారీఖు జరగబోయే అంబేద్కర్ జయంతి రోజు వీళ్ళు పెద్ద అంబేద్కర్ గారిని అవమానించే కరంగా చేస్తారేమో అనే ఒక భయం నాకు వేస్తుంది. మా దేవుడు దళిత బిడ్డల్లో ఆనిముత్యం, అట్టడుగు వర్గాల నుంచి పైకెదిగిన మహనీయుడు, ఎంతగానో ఈ భారత రాజ్యాంగానికి ఎంతగానో ఆయన సేవ చేసిండు. ఆయన తెచ్చిన చట్టాలని గౌరవిస్తూ, ఆయన చేసిన పనికి గౌరవిస్తూ ఆయనకి ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే పేరేమో అంబేద్కర్ పేరు చెప్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో గ్రౌండ్ చూస్తేనేమో వాళ్ళకి డబ్బులు కావాలి, ముఖ్యంగా మంది సొమ్ము తిని
మంచం ఎక్కి పండుకునే టైపు వీళ్ళ వల్ల అంబేద్కర్కి అవమానం జరుగుతుందేమో అనే ఒక ఆవేదన. ఆర్టికల్ 3 పెట్టి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన ముఖ్య కారణం రాజ్యాంగంలో అప్పుడు పొందుపరిచిన వాటి వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. అంత మహనీయుల్ని వీళ్ళు ఏం చేస్తారు అన్న ఒక భయం ఉన్నది. కొంతమంది అన్నమసత్తులు, కొంతమంది ఇక్కడ దొంగ సన్నాసులు అందరూ కలిసి అంబేద్కర్ మరి జయంతిని ఎట్లా చేస్తారో, మరి ఆయనని ఏ విధంగా అవమానపరుస్తారో అనే ఒక ఆవేదన చెందడం జరుగుతుంది. చెప్తాను బిడ్డలారా, నేను ఇన్ని రోజులు మేము ఊకున్నాం. మీరు గనక ఇక్కడ మాత్రం అంబేద్కర్కి ఏదైనా తక్కువ చేసి కానీ అంబేద్కర్ ఆయనకి చేసే పనులు కానీ ఎక్కడైనా తక్కువ అయింది అని చెప్పి ఆయన అవమానించే కారణమైన పనులు చేస్తే మాత్రము మేము హిందూ దళిత సంఘాలుగా మిమ్మల్ని ఊకునే పరిస్థితి ఉండదు. బరాబర్ చెప్తానా, నేను ఒక్కసారే చెప్తాను, ఒకసారి చెప్పాను, ఊకునేది ఉండదు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఇన్ని రోజులు దోచుకొని తిన్నారు, ఇన్ని రోజులు అంబేద్కర్ పేరు చెప్పి నానా బాధలు ఇక్కడ దళితులను ఎంతగానో, హిందూ దళితులు ముఖ్యంగా హిందూ దళితులు ఎంతగానో మీరు పీడించుకున్నారో, వాళ్ళని ఎంత ఆవేదన గురి చేసిందో మొత్తం నాకు తెలుసు. ఒక ముఠా మొత్తం వన్ సైడ్ అయిపోయి మొత్తం రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్ కూడా పంచుకోవడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, కొన్ని 35 ఏళ్ల కాడ నుంచి, ఒక 40 ఏళ్ల కాడ నుంచి జరుగుతున్నాయి ఇది దారుణమైన సంఘటనలు. వీటి మొత్తం కూడా ఒక కార్యరూపం చేస్తాము. వీళ్ళ సంఘటన ఏందో కూడా చూస్తాం. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఏదైనా సబ్జెక్ట్ మీద కొట్లాడినప్పుడు మనం పోయి ఒక బాధ చెప్పుకుంటాం ఒక అధికారికి. ఆ అధికారి దొంగ అయితే అంటే కంచె చేను మేసిన వాడు దగ్గర పోయి మనం చెప్పుకుంటే అది ఆ కంచె చేను మేస్తుంది, మనం పోయి చెప్పుకుంటే ఆ పని అవుతుందా? కావట్లేదు. అక్కడనే ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా మనం పోయి ఏదైనా సబ్జెక్ట్ చెప్పినాం అనుకో, ఆ ఎమ్మెల్యే మంచోడైతేనే పని అవుతుంది. ఆ ఎమ్మెల్యే కూడా దొంగ సన్నాసి అయితే మనం ఏం చేయలేము. ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి దగ్గర పోయి మన కష్టాలు చెప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం, మనకున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద చెప్తాం. ఆ మంత్రి దొంగ సన్నాసి అయితే మనం ఎవరు చెప్పుకుంటాం? అంటే కంచె చేను వేసినట్టుగా. నేను ఒకటే చెప్తానా, తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. మెరిసేటి అంతా బంగారం అనుకుంటే మనం ఎప్పుడో బాగుపడటం. మిత్రులారా, దళిత సోదరులారా, బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, మీరందరూ కూడా చెప్తున్నా, హిందూ సోదరులందరికీ చెప్తానా నేను, మనం అంతా ఐక్యంగా ఉండాలి. ఈ ప్రమాదకరమైన వాళ్ళు, ఈ భూమికి భారమైన వాళ్ళు, ఈ భూమికి భారం వీళ్ళు, దయచేసి చెప్తానా, ఈ ప్రమాదకరమైన నుండి, ఈ దుర్మార్గుల నుండి ఆడవాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఒకడు ఆడవాళ్ళని ఇష్టపడినట్టు మాట్లాడతాడు, ఒకడు ఆడవాళ్ళని నరికేస్తాడు. ఏంటి దుర్మార్గాలు? దళితులమని చెప్పి అడ్డు పెట్టుకొని, ఒక సర్టిఫికెట్ అడ్డు పెట్టుకొని దారుణాలు చేస్తున్న దుర్మార్గులకు నేను చెప్తానా, మీ బండారా మొత్తం మీ బయట పెట్టి రాబోయే రోజుల్లో మీకు తిరుగుబాటు తప్పదని చెప్పి చెప్తానా. మేము 40 ఏళ్ళుగా 35-40 ఏళ్ళుగా అంచవేయబడుతున్నాం. మా దళితులే మమ్మల్ని వెతిపోటు పోస్తున్నారు. దళితులే, ముఖ్యంగా దళితుల పేరు చెప్పి మమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్న దళిత సన్నాసులారా, కొంతమంది సన్నాసులకి, అందరు కాదు, కొంతమంది దుర్మార్గపు ఆలోచనతో ఉన్న దుర్మార్గులకి నేను చెప్తానా, మీ బుద్ధి మారకపోతే కుక్కతో ఒక సీత చేయలేమంటారు. ఇక మీకు చెప్పు దెబ్బలే పడతాయని చెప్పి కంటపరంగా చెప్తాను. ఎందుకంటే మీరు చేసే దారుణాలు, మీరు చేసే అవమానాలు, మీరు షోయింగ్ ఇంకా అయిపోయింది. నేను చెప్తానా, ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా చెప్తానా, మంత్రులకు చెప్తానా, స్థానిక అధికారులకు చెప్తానా, ఈ రుచగాలతో మీకేం పని అవసరం లేదు. వీళ్ళు ప్రజలు ఎవరికి ఉపయోగపడనోళ్ళు, వీళ్ళని దళితులకు కూడా రానే కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్ని రోజులు ఓపిపడ్డారా? ఎవరి కోసం రా? ఎవర్రా మీరు? దళితులమో ముసుగులో పెట్టుకొని మా హిందూ దళితులని మమ్మల్ని అన్యాయం చేసుకుంటా, మీరు పోయి మా పేర్లు చెప్పుకుంటా, దళితుల పేర్లు చెప్పుకుంటా పోయి మీరు చేస్తున్న దుర్మార్గాలన్నింటినీ కూడా ఎండగట్టే రోజు వస్తుంది. జై భీమ్. చెప్తానా, అంబేద్కర్కి మాత్రం ఏదైనా ఎక్కడైనా అది లోటు జరిగిందని చెప్తే మాత్రం బిడ్డ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. అదే అంబేద్కర్ బొమ్మకాడ నిరాహార దీక్ష చేసి మీ ఫోటోలను పెట్టి మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చి కుక్కం తరిగినట్టు తరిమే బాధ్యత నాది. జై భీమ్. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్.